అడ్రస్ ఎక్కడ? ఊరైతే నల్గొండ, మానం చంద్ర ఏరియా. మానం చంద్ర ఏరియా. 600 మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమం నుంచి మరో అభాగ్యుడు సొంత వారి చింతకు చేరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, కొన్ని నెలలుగా అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న జానీ అనే మానసిక స్థితి సరిగా లేని ఓ అభాగ్యుడికి ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించగా కోలుకున్నాడు. ఇటీవల తన ఆరోగ్యం మెరుగుపడడంతో ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు తనతో మాట్లాడి కుటుంబ వివరాలు, చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏమైంది నీ చేతికి? ఏమైంది? ఎలర్జీ అవుతుంది మేడం. ఎలర్జీ అవుతుందా? తగ్గింది కదా. తగ్గిందా? డాక్టర్స్ మంచి ట్రీట్ చేస్తారా మరి నిన్ను? ట్రీట్మెంట్ బాగా ఇచ్చింది. టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, నువ్వు కూడా క్యూర్ అయిపోయినావు కదా. అవును. మళ్ళీ ఇప్పుడు ఫోన్ నెంబర్ ఏం గుర్తు రావట్లేదా నీకు? ఫోన్ నెంబర్ ఇచ్చిన మేడం. ఇచ్చిరా? ఫోన్ నెంబర్ ఇచ్చినావా? ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ? ఊరైతే నల్గొండ, మానం చంద్ర ఏరియా. మానం చంద్ర ఏరియా. ఓకే. ఆ ఏరియాకి తీసుకెళ్తే నువ్వు మీ ఇల్లు గుర్తుపడతావా? ఈజీ గుర్తుపడతావు. అక్కడ ఎవరు ఉంటారా ఇంట్లో? మా వైఫ్, నా సన్, డాటర్. ఓకే, మీ వైఫ్, సన్, డాటర్ అందరు ఉంటారు. అవును మేడం. తన ఇంటి చిరునామా నమ్మకంగా చెప్పడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు ఆశ్రమ ఫౌండర్. జానీ చెప్పిన అడ్రస్ ప్రకారం ఆశ్రమ సిబ్బంది నల్గొండలోని వారి కుటుంబంలో ఉండే వీధికి తీసుకువెళ్లగా వారి తాలూకా వాళ్లు అక్కడ ఉండటం లేదని తెలుసుకుని గతంలో తను పనిచేసే ప్రాంతానికి తీసుకువెళ్లగా అక్కడే ఉన్న దుకాణ యజమాని జానీ మానసిక స్థితిని వివరించాడు. చివరగా తన భార్య పనిచేసే ప్రదేశానికి వెళ్లగా భార్య సుల్తానా తన భర్తను చూసి ఏడాది క్రితం వెళ్లిపోయాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చామని అన్నారు. ఎన్ని రోజులమ్మా తప్పయి మీ దగ్గరికి వెళ్ళి? ఎన్ని రోజులు? సంవత్సరం అయిందా? మరి మీరు మిస్సింగ్ కేసు ఏమైనా పెట్టిరా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరా ఏమన్నా? అంతేనా? తన భర్తను తిరిగి అప్పగించినందుకు శ్రీశంకర గురూజీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నా పేరు సుల్తానా, మా ఆయన పేరు జానీ, నల్గొండ మాది. మా ఆయన తప్పిపోతే తెచ్చి ఉపజెప్పిరు. శ్రీశంకర్ గురూజీకి ధన్యవాదాలని చెప్తున్నా. చివరగా జానీని తన భార్యకు అప్పగిస్తున్నట్లు హామీ పత్రంపై సంతకం పెట్టించుకుని సుల్తానాకు అప్పగించడం జరిగింది.